ఈ రోజున ప్రియులారా నా సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి వచ్చానండి. నా జీవితంలో జరిగిన సాక్ష్యం, నాకేం జరిగిందో చెప్తాను. సహజంగా కొన్నిసార్లు సిగ్గుపడతారని సాక్ష్యం చెప్పటానికి. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. 2012వ సంవత్సరం నేను జనవరి 1వ తారీఖున జర్మనీ దేశం వెళ్ళటం జరిగింది. 2012వ సంవత్సరం జనవరి 1వ తారీఖున నేను జర్మనీ దేశంలో అడుగుపెట్టానండి. ఎందుకోసం? సైకాలజీ, మనస్తత్వ శాస్త్రాన్ని చదవడానికి, అక్కడ పని చేయడానికి. దేవుని కృప వలన 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను పాదర్బాన్ యూనివర్సిటీలో సైకాలజీ లైసెన్షియేట్ చదవడానికి, పాస్టరల్ సైకాలజీ చదవడానికి నాకు అవకాశం దొరికింది. సహజంగా అక్కడ నువ్వు చదువు మొదలు పెడితే నీకు శాలరీ సగం కూడా రాదండి, 600 యూరోలు మాత్రమే వస్తాయండి. కానీ దేవుడు నన్ను దీవించి 2200 యూరోలు, నేను దాచిపెట్టాలన్నీ చెప్తున్నానండి మీతో, 2200 యూరోలు అంటే సుమారుగా 2 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ జాబ్ తోటి సమానం అండి నెలకి. అంత సాఫీగా సాగుతుంది. ఒకవైపున ముఖమాటంలాగా చెప్తున్నానండి డబ్బు, మరొక వైపున చదువు. నా కోరిక జర్మన్ యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రవేత్తగా, సైకాలజీలో నేను డాక్టరేట్ చదవాలి, నా కోరిక. జర్మనీ అంటే చాలా పేరు పొందింది, చాలా గొప్పది, కాబట్టి బాగా చదవాలని కోరిక. చదువుతున్నానండి, అంతా బాగానే ఉంది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, థర్డ్ సెమిస్టర్ అయిపోయింది, అన్నిట్లో కూడా ఫస్ట్. చాలా సంతోషం, చాలా ఆనందం, అంత బాగా సాగుతుంది అనుకున్నానండి. పిల్లరా, ఫిబ్రవరి 10వ తారీఖున 4వ సెమిస్టర్ పరీక్షలు రాయాలి నేను. అవే చివరి లైసెన్షియేట్లో పీజీలో చివరి పరీక్షలు పిల్లారా. ఫిబ్రవరి 10వ తారీఖు ఆ మధ్యలో పరీక్షలు ప్రారంభమవుతాయి. నాకు జనవరి 26వ తారీఖున నేను నా రూమ్లో పడిపోయాను. అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్లు అన్నారు, నాకు మెలకు వచ్చేసరికి నేను ఆల్రెడీ ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాను. డాక్టర్లు వచ్చి లేపి సంతకం పెట్టండి అని చెప్పారు. దేనికి? మీకు ఆపరేషన్ చేయాలి ఇమ్మీడియట్గా అన్నారు. జరిగిందండి, నా జీవితం అండి ఇది. నేను చాలా నేర్చుకున్న ఈ సంఘటన ద్వారా. ఏదో చెప్పడానికి రాలేదండి ఈరోజు, నా జీవితాన్ని మేము ముందుంచడానికి వచ్చాను. ప్రియులారా, మన జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ శ్రమల ద్వారా దేవుడు మనల్ని పడదొయ్యడు, అని నిలబెట్టుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, జనవరి 25, 26వ తారీఖులో హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఇదిగో మీకు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఏమైంది అన్నాను. లంగ్స్లో సుమారుగా 1 లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు ఉంటేనే కష్టం అండి. 4.5 లీటర్లు నీళ్లున్నాయి లంగ్స్ పక్కన, ప్లూరల్ ఎఫ్యూజన్ జరిగింది అని చెప్పారండి. లంగ్స్ ప్రక్కన లంగ్స్ చాలా పాడైపోయాయి, చీమ్ పట్టింది అని చెప్పారండి. నాకు భయం వేసింది. ఆపరేషన్ చేశారు. ఇక్కడ మీరు ఇంకా చూస్తే నాకు గాయాలు ఉంటాయండి. 3 చోట్ల వాళ్ళు డ్రిల్లింగ్ చేసి ఎముకల్లో నుంచి నాకు అదంతా కూడా నాకు సర్జరీ చేశారు, ఆపరేషన్ చేశారు. పిల్లరా, ఆసుపత్రి బెడ్ మీద 6 నెలల పాటు అలాగానే ఉన్నానండి. నేను అడిగాను దేవుణ్ణి, దేవా ఎందుకయ్యా నా జీవితంలో ఈ శ్రమలు? నిజంగా మీ ముందు ఒప్పుకుంటున్నానండి, నా గదిలో నేను ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, నా అనేటువంటి వాళ్ళు, బంధువులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంత గురువులైనా ప్రియులారా, మేము పరలోకంలో నుంచి ఊడి పడలేదండి. మేము కూడా మనుషులమే ప్రియులారా. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నా కన్నీటి సమయంలో, నా బాధ సమయంలో, నా వేదన సమయంలో నాకు తోడుగా ఉంది ఏంటో తెలుసా? నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది ఏంటో తెలుసా? ఈ జపమాల ప్రియులారా. చప్పట్లు కొడదాం ప్రియులారా ఒకసారి. నిజంగా మనస్ఫూర్తిగా ఆ దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో నొప్పుకుంటున్నానండి. నాకు తోడుగా ఉంది ఈ జపమాల. భయం వేసేదండి. డాక్టర్లు నాతోటి చెప్పింది ఏందో తెలుసా?
ఫాదర్, మీరు ఇప్పటి వరకు చదువుకున్నట్లుగా, ఎందుకంటే మీ లంగ్స్లో అంతగా నీళ్లు చేరింది, అంతగా పాడయ్యింది. ఇదిగో ప్రియారా, మీరు ఇప్పటి వరకు సేవ చేసినంతగా దానిలో, వినండి పిల్లారా ఈ మాట, దానిలో పావంతు కూడా మీరు సేవ చేయలేరండి. పరిస్థితి బాగోదు. అక్కడున్న నర్సులు నా దగ్గరికి వచ్చి ప్రతిసారి, అయ్యో ఫాదర్, వీఆర్ వెరీ సారీ ఫర్ యూ, మాకు కూడా బాధ వేస్తుంది ఫాదర్ మీకు ఇది జరిగిందని. మీకు జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి ఫాదర్, దీనివలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫాదర్. మీరు ఇప్పటి వరకు కూడా సువార్తను బోధించినట్లుగా బోధించలేరు, ఇప్పటి వరకు కూడా మీకు సువార్తని బోధించినట్లుగా బోధించలేరు. వాళ్ళు కూడా అనేవాళ్ళు. నాకు బాధేసేది, ఏంటి దేవుడా, ఎందుకు చేసావు దేవుడా? పోట్లాడే ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడితోటి, దేవా నేనేం చేశా, నాకెందుకు ఇలా చేశావు? నేను అడిగాను, నేనేం చేశానయ్యా, నేనేం తప్పు చేశానో, నేనేమి లోపం చేశా, నేనేం పాపం చేశానయ్యా? ఆ బెడ్ మీద పడుకుని అడిగిన రోజులు ప్రియులారా. ప్రతిరోజు కూడా మొట్టమొదటిసారిగా దివ్య కారుణ్య ప్రార్థన చేయటం మొదలుపెట్టానండి. జపమాల నిరంతరము ప్రార్థన చేసుకునేవాడిని ప్రియులారా. దేవుని యొక్క వాక్యం, జపమాల, దివ్య బలి పూజ నా ఆధారం ప్రియులకు దేవుని బిడ్డలారా. 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత మా బిషప్ గారికి ఫోన్ చేశాను. తెలుసు ఆయనకు నేను సిక్ అని. చాలా శ్రమలు పొందానండి. ఈరోజు మీకు ఒక మాట చెప్పనా, నాకు ఎందుకు ఈ లంగ్స్ నిండా నీరు చేరింది అంటే, అక్కడ చివరికి వాళ్ళు తెలిసింది ఏంటంటే చాలా బలమైన టీబీ ఉందంటే. టీబీ తెలుసు కదండి, క్షయ వ్యాధి అంటారా, టీబీ, ట్యూబర్కులోసిస్ అనమాట. దానికి మందులు మొదలుపెట్టారు. అసలే ఆపరేషన్ అయ్యింది, వీక్గా ఉన్నాను. ఆ మందులు వాడుతుంటే అసలు నా వల్ల కాలేదు, కక్కోవటం, నా పరిస్థితులు దారుణంగా తయారైంది పిల్లారా. ఒకరోజు అయితే నాకు నీరసంగా ఉండి, అది పడక, మందులు పడక, నా బెడ్రూమ్లో నుంచి, ఆఫీస్ రూమ్లో నుంచి, లివింగ్ రూమ్లో నుంచి కిచెన్లోకి పాకుకుంటా వెళ్ళానండి. ఎలా వెళ్ళాను తెలుసా? పాకుకుంటా వెళ్ళటం అంటే, ఎందుకంటే ఎనర్జీ లేదు నాకు, నిలబడటానికి నాకు ఎనర్జీ లేదండి, నిజంగా చెప్తున్నాను పిల్లారా. పాకుకుంటా వెళ్ళి 2 బ్రెడ్ ముక్కలు తిని అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చిందండి. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. దేవుని నేను చాలాసార్లు అడిగా, ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, నేనేం చేశాను నీకు, ఎందుకు నన్ను ఇలా పీడిస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు, నేనేం చేశాను నీకు వ్యతిరేకంగా అని ఎన్నోసార్లు అడిగాను పిల్లారా. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో ఇండియా వచ్చాను. వస్తూనే అక్కడున్న బిషప్ గారికి ఒక మాట చెప్పాను. ఏంటంటే, నాకు బాగుంటే తిరిగి వచ్చి మరలా ఇక్కడ చదువుకుంటాను, ఇక్కడ సేవ చేస్తాను, బాగలేకపోతే మా దేశంలోనే మా యొక్క మేత్రాసనంలో నేను పని చేస్తానని చెప్పాను. మా బిషప్ గారికి ఈ విషయాన్ని కూడా చెప్పాను. ఆయన కూడా అన్నాడు, విజయ్ కమ్, రా నా దగ్గర, ఇక్కడికి రా, అవసరమైతే నేను ఇక్కడే ఉండి ఒక విచారణలో ఉంచుతాను అని చెప్పారు. రెస్ట్ తీసుకుందిగా అని చెప్పారు. వచ్చిన తర్వాత మరలా వెళ్ళాను పిల్లారా. 1 నెల రోజులు అయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఆ చలికి నా లంగ్స్ సహకరించలా. తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రశ్నించానండి దేవుణ్ణి, చాలాసార్లు ప్రశ్నించాను. దేవా, నువ్వు ఎందుకు చేసావు ఇది, నాకెందుకు ఈ శ్రమలు పెట్టావు? నేను బంగారంలాగా చక్కగా చాలా ఆనందంగా అక్కడ చదువుకుంటున్నాను, అక్కడ చక్కగా సేవ చేస్తున్నాను, చక్కగా మానవ మాతృడుగా ఆలోచిస్తే కావలసిన డబ్బు కూడా వస్తుంది, నిజంగా ఒప్పుకున్నానండి, కావలసిన ధనం కూడా వస్తుంది. ఎందుకు ఇలా చేశావు అని పలుమార్లు దేవుని ముందు అడిగాను ప్రియులారా. కానీ నేను విడిచిపెట్టంది ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ శ్రమలలో, ఆ వేదనలో ప్రియులారా, ఇదిగో ఈ ప్రార్థనను మాత్రం విడిచి పెట్టలేదు ప్రియులారా. ఏం చేసామని తెలుసా? రాత్రి కొంచెం భయం వేసి ఒంటరిగా ఉండాలండి, అక్కడ ఒంటరిగా ఉండాలి. కాబట్టి ఈ జపమాల నా దగ్గర నుంచి పోద్దేమో అని ఈ చేతికి ముడేసుకునేవాడిని అండి. ఈ చేతికి ఇలా ముడేసుకొని వదిలిపెట్టేవాడిని కాదు పిల్లారా. ఈ జపమాలే నా ఆయుధంగా నేను బ్రతికాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా తండ్రి గారు నాకు ఒక విచారణ ఇచ్చారు. అక్కడ పని చేస్తున్నా కానీ దేవుని ప్రశ్నిస్తూనే ఉన్నా, ఎందుకు ఇలా చేసావయ్యా, ఎందుకు ఇలా చేసావు నాకు అని ప్రశ్నిస్తూనే ఉన్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే కొన్నాళ్ళు ఆగిన తర్వాత నేను
ఆ విచారణలో పెద్ద ఇలాగానే చాలామంది వచ్చారు. ఇలాగనే ఎంతకంటే ఎక్కువగా చాలామంది, కొన్ని వేల మంది సువార్త కూటాలకి వచ్చారు. పెద్ద సువార్త సభలకి ఏర్పాటు చేయడం, నేను సువార్తను బోధిస్తూ ఉన్నాను. కొన్ని ఫోటోలు ఆ జర్మనీలో ఉన్న ఫ్రెండ్స్కి నేను పంపిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఫాదర్ విజయ్, నీ శ్రమల ద్వారా దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ శ్రమల ద్వారా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇక్కడ సేవ చేయటం కంటే భారతదేశంలో ప్రజలకు ఎక్కువ అవసరం నువ్వు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు ఇదిగో కరోనా సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నిదానంగా దాన్ని పెంచి ప్రియులారా, ఈ రోజున ప్రతిరోజు కూడా ఏ వీడియో అయితేనేమి యూట్యూబ్లో 40,000 మంది ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారు. నేను బోధిస్తున్నటువంటి దానిని, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా. చప్పట్లు కొడదాం ప్రియులకు, దేవునికి చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 40,000 మంది అండి. ఒక్కొక్క వీడియో మీకు 5,000 మంది 6,000 మంది కనబడతారండి. కానీ కొన్ని వీడియోలు 5 లక్షల మంది చూసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వీడియోలు 10 లక్షలు చూసినటువంటి వాళ్ళు, మిలియన్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫాదర్ విజయరాజు అని యూట్యూబ్ ఛానల్లో. ప్రియులారా, ఇదంతా దేవుని యొక్క అద్భుతం ప్రియులారా, దేవుని యొక్క కృప ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ రోజున ఏమన్నారు డాక్టర్లో? నువ్వు ఇప్పటి వరకు పనిచేసిన దానిలో పావంతు కూడా నువ్వు పని చేయలేవు అన్నారండి. ఏమన్నారు? పావంతు కూడా నువ్వు పని చేయలేవన్నారండి. అంతకుముందు వాక్యాన్ని బోధించేవాడిని, నిజమే కాదంటల్లా. అంతకుముందు పూజలు చేసేవాడిని కాదంటల్లా. కానీ ప్రియులారా, ఈ రోజున 10 అంతలు ఎక్కువ మంది, 100 అంతలు ఎక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ప్రియులారా. ఇది దేవుని యొక్క అద్భుతము కాదా? ఇది దేవుని యొక్క ఆశీర్వాదము కాదా? శ్రమల ద్వారా దేవుడు మనల్ని ఘనపరుస్తాడో, శ్రమల ద్వారా తన యొక్క పరికరాలుగా వాడుకుంటాడో, శ్రమల ద్వారా తన యొక్క అద్భుతాలు మన ద్వారా చేస్తాడో, తన యొక్క ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నేను అనుభవం లేకుండా చెప్పట్లేదండి, నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను మీతో, నా అనుభవంతో చెప్తున్నాను పిల్లారా. నీ జీవితంలో చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే దేవుని నిందించటం కాదండి, దేవుని మీద ఆడిపోసుకోవటం కాదండి ప్రియులారా. ఆ శ్రమలని దేవుడు నాకు ఎందుకు పంపిస్తున్నాడో ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రియ క్రైస్తవుడా, ఎప్పుడైతే యేసు ప్రభువు నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అన్నాడంటే అర్థం ఏమిటి అంటే, ప్రియబిడ్డ, నీ శ్రమల ద్వారా, నీ సిలువల ద్వారా నీకు మహిమే కానీ నీకు కీడు కాదు. కానీ మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే పిల్లారా, ఆ శ్రమలని క్రైస్తవులుగా అంగీకరించాలి. మొదట్లో మనకు అర్థం కాదు, దేవుణ్ణి అడుగుతాం, దేవుని నిందిస్తాం, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అనుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ గుర్తుపెట్టుకో, నీవు ఆ శ్రమలని దేవుని యొక్క ప్రణాళికగా, దేవుని యొక్క తలంపుగా అంగీకరించగలిగితే ప్రియ బిడ్డ, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రేమనటి బిడ్డ, ప్రేమటి తల్లి, ప్రేమటి తండ్రి, నువ్వు అనుకుంటున్నావా నా జీవితంలో, నా వ్యవసాయం విషయంలో, నా ఉద్యోగం విషయంలో, అదేవిధంగా నా భర్త విషయంలో, నా భార్య విషయంలో నాకు శ్రమలు ఉన్నాయి అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నీవు దానిని అర్థవంతంగా స్వీకరిస్తే, ఎలాగబడితే అలా కాదండి, తిట్టుకుంటూ కూర్చుంటే కాదండి, దానిని అంగీకరించగలిగితే, యేసయ్యకి సమర్పించుకోగలిగితే, ఎప్పుడండి యేసయ్యకి సమర్పించుకోగలిగితే, దేవునికి ప్రణాళికగా అంగీకరించగలిగితే, దేవుడి నీ జీవితంలో ఆ శ్రమల ద్వారా అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.